బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్ లో ఉన్న ఆయన నివాసంతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని మొత్తం 12 చోట్ల సెర్చింగ్ నిర్వహిస్తున్నారు. కిషన్ నాయక్ తో పాటు మరో 4 అధికారుల ఇళ్లలో రైడ్స్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ పై అవినీతి ఆరోపణల ఫిర్యాదు మేరకు రాష్ట్రంలోని 12 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ప్రధాన ఫైళ్లతో పాటు ఆస్తుల బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది. కిషన్ నాయక్ పై సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, అదనపు రవాణా కమిషనర్ గా ఉన్న కిషన్ నాయక్ చెందిన ఇళ్లలో సోదాలు ఏసీబీ నిర్వహిస్తుంది. అతనితో పాటు 4 కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రసూన, అయితే ఇటు మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో అలాగే మరొక 12 చోట్ల కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనము ఆయన ప్రస్తుతం ఉంటున్నటువంటి బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలో ఉన్నాము. సో ఆయన ఇంటి వద్ద ఇటు డిఎస్పీ శ్రీధర్ ఆయన టీంతో కలిసి ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమ ఆస్తులు ఇక్కడ కిషన్ నాయక్ కూడబెట్టినట్టుగా కూడా ఇటు ఏసీబీ అధికారులు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు, ఆయనకు సంబంధించి ఆస్తి వివరాలు కావచ్చు, పత్రాలు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు అయితే మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ ఓల్డ్ బోయిన్పల్లికి సంబంధించి ఆర్ఆర్ నగర్ కాలనీలో ఈ కిషన్ నాయక్ కూడా నివాసం అయితే ఉంటా ఉన్నారు. అయితే సోదాల అనంతరం ఎన్ని అక్రమ ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే లెక్కలు కూడా వివరించనున్నారు. ఇప్పటికే ఇటు నిజామాబాద్ జిల్లాలో సుమారుగా ఒక 15 ఎకరాల వరకు భూమి, అలాగే మెదక్ జిల్లాలో సుమారుగా ఒక 15 ఎకరాలు, మొత్తం నిజామాబాద్ మెదక్ జిల్లాలో తీసుకున్నట్లయితే 30 ఎకరాల వరకు కూడా వ్యవసాయ భూమి కూడా కిషన్ నాయక్ కలిగి ఉన్నట్లుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మరొక స్నేహితుడి ఇంట్లో, కిషన్ నాయక్ సంబంధించినటువంటి స్నేహితుడి ఇంట్లో సుమారుగా 3 కిలోల వరకు కూడా బంగారు ఆభరణాలను కూడా ఇప్పటికే పోలీసులు అంటే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి లహరి ఇంటర్నేషనల్ హోటల్తో పాటు రాయల్ ఓక్ అనేటువంటి ఒక షోరూమ్ని నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ను కూడా కిషన్ నాయక్గా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్కడ కూడా సోదాలు నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఇటు మహబూబ్ నగర్లో పనిచేసినటువంటి, అంటే ఇప్పుడు కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా. సో గతంలో కూడా ఇటు కిషన్ నాయక్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టి పూర్తిగా కిషన్ నాయక్కు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. సుమారుగా 12 చోట్ల ఈ సోదాలను అయితే తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. సో ఇప్పటికీ కిషన్ నాయక్ అయితే ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. వారు అన్నీ అంటే కిషన్ నాయక్కు సంబంధించినటువంటి స్థిర అలాగే చర ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఒక్కొక్క డాక్యుమెంట్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారనే చెప్పాలి. సో ఎంత మేర కిషన్ నాయక్ అక్రమ ఆస్తులు కూడబెట్టారు అన్నదానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే లెక్కలు వేస్తూ ఉన్నారు. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇటు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయంటే తను బయట అంటే బహిరంగ మార్కెట్లో దాని విలువ ఎంత ఉండొచ్చు అనేటువంటి దానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రసూన, దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఇక్కడ బోయిన్పల్లితో పాటు మరొక 12 చోట్ల కూడా కొనసాగుతున్నటువంటి ఏసీబీ దాడులు ఏవైతే ఉన్నాయి, ఏసీబీ సోదాలు ఏవైతే ఉన్నాయి, అవి ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కిషన్ నాయక్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి కిషన్ నాయకే ఇంత అక్రమ ఆస్తులు కూడబెడితే ఎలా ఉంటుంది అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా
ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏదైనా లైసెన్స్ కావాలన్నా కూడా, లేకపోతే ఫిట్నెస్కి సంబంధించి వెహికల్ ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫిట్నెస్కి సంబంధించిన అంశం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేటువంటి అక్రమార్జన ద్వారా ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే ఖచ్చితంగా పక్కా సమాచారంతో ఇటు కిషన్ నాయక్ ఇంటితో పాటు ఇతర ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్.